రైట్ ఇక రేపు మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రెండుటి అంశాలకు సంబంధించి పూర్తి సమాచారంతో మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, రేపు జరగబోయే కేబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేయడం జరిగింది. సో మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం రాష్ట్రం అంతా కూడా ఇప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఖమ్మం జిల్లా తన సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం కుసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యంలో ఆయన తన కార్యకర్తలతో మాట్లాడుతూ 15 రోజుల్లోగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం. అలాగే తొలుతగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు వస్తాయని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేస్తుంది. దీంతో పాటు రైతు భరోసా కావచ్చు, అలాగే ఏదైతే ప్రభుత్వ పరంగా సన్న వుడ్లకు సంబంధించినటువంటి 500 రూపాయల బోనస్ కూడా ఈ వారం రోజుల్లోనే పడతాయని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రేపు మధ్యాహ్నం కూడా కేబినెట్ సమావేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, బనకచెర్ల పైన అటు రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిన్నంతా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పరస్పరం దీనిపై అయితే లేఖలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం. సో బనకచెర్ల పైన ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్ళాలనే అంశం పైన కూడా రేపు కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు కావచ్చు, విజిలెన్స్ రిపోర్టు అన్ని కూడా ప్రభుత్వం చేయాలి. అలాగే పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా విచారించారు. సో ఆ రిపోర్టు సంబంధించి కూడా ప్రభుత్వం చేరే అవకాశం ఉంది. సో ఎన్నిటిపైన కూడా రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్పష్టమైనటువంటి క్లారిటీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చారు. మనం వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు పర్యటన చేస్తున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా వారు సందర్భంగా చెప్తున్నారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. సో ఇవాళ చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వస్తే జూలైతో పాటు ఆగస్టు మొదటి వారం వరకు కూడా ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు మొత్తం ఎన్నికలు కూడా నిర్వహించేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరో దీంతో పాటు అలాగే కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాకిడి శ్రీహరి, అడ్డూరు లక్ష్మణ్, వివేకులు కూడా రేపు మంత్రులుగా సచివాలయంలో బాధ్యత తీసుకోబోతున్నారు. సో ఆ కొత్త మంత్రులతో కేబినెట్ సమావేశం ఉంటుందన్నటువంటి సమాచారం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రధానంగా రైతాంగం అంతా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పైన కూడా రేపు కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపటి నుంచే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.